ఫోన్‌పే, గూగుల్ పే వాడుతున్నారా? రోజులో ఎన్ని సార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలో తెలుసా? ఎన్‌పీసీఐ న్యూ రూల్స్. నగదు రహిత చెల్లింపులు మన రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యాప్ల ద్వారా క్షణాల్లో డబ్బు పంపడం, స్వీకరించడం సులువైంది. అయితే ఈ యాప్లు కేవలం చెల్లింపులకే కాదు, బ్యాంక్ ఖాతాలు ఎంత నగదు నిల్వ ఉందో తెలుసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. బ్రాంచ్కి వెళ్ళవలసిన లేకుండా, ఏటీఎంకి వెళ్ళవలసిన పని లేకుండా క్షణాల్లో బ్యాలెన్స్ చూసుకునే సౌలభ్యం రావడంతో చాలామంది తరచుగా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇకపై మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకునే విధానంలో మార్పు రాబోతుంది. అది ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకునే లోపు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్‌పీసీఐ యూపీఐ నెట్వర్క్పై భారాన్ని తగ్గించి వినియోగదారులకు మరింత మెరుగైన, అంతరాయం లేని సేవలు అందించే లక్ష్యంతో కీలక మార్పులు తీసుకొస్తుంది. వీటిలో భాగంగా యూపీఐ యాప్ల ద్వారా బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ పరిశీలించుకునేందుకు పరిమితులు విధించింది. ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. మీరు మీ బ్యాంక్ ఖాతాలో ఎంత మొత్తం ఉందో రోజులో గరిష్టంగా 50 సార్లు మాత్రమే యూపీఐ యాప్ ద్వారా పరిశీలించుకోవచ్చు. ఒకవేళ మీరు ఫోన్‌పే, గూగుల్ పే వంటి 2 వేర్వేరు యూపీఐ యాప్లను ఉపయోగిస్తున్నట్లయితే ఒక్కో యాప్లో 50 సార్లు చొప్పున మొత్తం 100 సార్లు బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు. ఎన్‌పీసీఐ ఆదేశాల ప్రకారం ప్రతి ట్రాన్సాక్షన్ విజయవంతమైన తర్వాత మీ ఖాతాలో బ్యాలెన్స్ సమాచారాన్ని బ్యాంకు వినియోగదారులకు తప్పనిసరిగా పంపించాలి. ఇదే పదే పదే బ్యాలెన్స్ చెక్ చేసుకునే అవసరాన్ని తగ్గిస్తుంది. ఈ మార్పులు కేవలం బ్యాలెన్స్ చెక్కులకే పరిమితం కావు. యూపీఐ నెట్వర్క్లపై రద్దీని నియంత్రించడానికి ఎన్‌పీసీఐ మరికొన్ని కీలక నిర్ణయాలను కూడా తీసుకుంది. ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ లావాదేవీలు బ్యాంక్ అండ్ సిస్టమ్ ద్వారా జరిగేవి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు. ఇవి పీక్ అవర్స్. వినియోగదారుల అనుమతిలోనే జరగాలి. పీక్ అవర్స్లో సిస్టమ్ ఇనిషియేటెడ్ ఏపీఐ కాల్స్ను తగ్గించాలని ఎన్‌పీసీఐ సూచించింది. ఓటీటీ ప్లాట్ఫామ్లకి చెల్లింపులు వంటి ఆటోమేటెడ్ చెల్లింపులకు కూడా రద్దీ లేని సమయాల్లోనూ ప్రాసెస్ చేయాలి. అంటే పీక్ అవర్స్లో మీరు ఆటో పేమెంట్ కోసం అభ్యర్థన పెట్టిన దాని చెల్లింపు మాత్రమే నెట్వర్క్పై రద్దీ లేని సమయంలో జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.